గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను సంగప్ప. పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన వార్తలు చూసినట్లయితే అన్ని పత్రికలు కూడా ఒకే వార్త మెయిన్ బ్యానర్గా తీసుకున్నాయి. ఈరోజు సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుల రీడిజైనింగ్ రీఇంజనీరింగ్ పైన హౌస్లో అసెంబ్లీలో ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. దానికి సంబంధించినటువంటి న్యూసే అన్ని పత్రికలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. అయితే అసెంబ్లీ హాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం అనేది చట్ట విరుద్ధం, అది రూల్స్కి విరుద్ధం. బయట ఎక్కడ కమిటీ హాల్ కానీ ఇంకెక్కడైతే ఎక్కడ చేసినా కూడా మేము వస్తాం, ఆ అసెంబ్లీ హాల్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసి మేము పాల్గొనమని చెప్పి కాంగ్రెస్ బైకాట్ చేసింది. ఇక టీడీపీ బీజేపీలు ఇంకా తెలుసుకోలేదు. 9 గంటలకు ఏదో మీటింగ్ ఉంది వాళ్ళ ఎల్పీ నేతలతో, ఆ తర్వాత వాళ్ళు నిర్ణయించుకొని చెప్తామన్నారు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి వార్త. ఇక రెండో వార్త చూసినట్టయితే నిన్న అసెంబ్లీలో కరువు తర్వాత విద్య పైన విస్తృతమైనటువంటి చర్చ జరిగింది. అన్ని పక్షాలు పాల్గొన్నాయి. పూర్తిగా ప్రక్షాళన చేసి సర్కారీ బడుల్లో నాణ్యమైన విద్య అందించేలా చేస్తామని చెప్పి డిప్యూటీ సీఎం తర్వాత విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఆ తర్వాత ఈ కరువుపై చర్చలో భాగంగా నిజాం షుగర్స్ ప్రైవేటీకరణకు సంబంధించినటువంటి చర్చ వచ్చింది. అప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నన్ను కొట్టి నన్ను బలవంతంగా ఒప్పించారు, ఆ తర్వాత సారి కూడా చెప్పారని చెప్పి పోచారం శ్రీనివాసరెడ్డి చెప్పారు. అయితే ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే మీరు నిజంగా వ్యతిరేకిస్తే మీరు ఎందుకు అప్పుడే మంత్రి పదవికి రాజీనామా చేయలేదని చెప్పి కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు పోచారం ప్రశ్నించారు. అది కూడా ప్రధానంగా ఉన్నటువంటి ఇంకో వార్త. ఈ అంశాలపై చర్చించేందుకు స్టూడియోలో టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ పాత్ర సుధాకర్ రెడ్డి గారు, బీజేపీ నుంచి పాయల్ శంకర్ గారు, కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే సంపత్ కుమార్ గారు మాట్లాడుతున్నారు. సంపత్ గారు ఈరోజు బహుశా దేశంలో మొదటిసారి అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జరుగుతుంది. అంటే అందరికీ అనుమానం, ముఖ్యంగా ఈ రీడిజైనింగ్ మీద చాలా అనుమానాలు ఉన్నాయి. మనం టీవీలో చర్చిస్తున్నాం, ప్రజల్లో డిస్కషన్ అవుతుంది. సో అందరి అనుమానాలు తీర్చే విధంగా నేను మీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను సీఎం అంటున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ దాన్ని చూస్తే కదా మీరు ఏదైనా తప్పులు పట్టడానికి, దాన్ని చూడమని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకని ప్రశ్నించే అవకాశం మీరు కోల్పోతలేరా? బేసికలీ ప్రశ్నించడానికి శాసనసభ ఎక్కడైనా ప్రశ్నించవచ్చు, కానీ అది పెద్ద వేదిక, అంతకంటే పెద్ద వేదిక లేదు కదా. మీరు అన్నట్లు ప్రాజెక్టుల రీడిజైన్ విషయంలో కానీ కొత్తగా చేపట్టే ప్రాజెక్టుల విషయంలో కానీ అన్ని రాజకీయ పక్షాలకు కొన్ని అనుమానాలు, ఆందోళన లేకపోతే క్లారిటీ లేకపోవడం వల్ల కొద్దిగా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఉంది. ఆ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వారు క్లారిటీ ఇవ్వడానికి ముందుకు రావడం కూడా మంచిదే, స్వాగతిస్తాం, సంతోషిస్తాం, చాలా మంచి ఆలోచన. అయితే శాసనసభలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది చట్టసభల నియమ నిబంధనలకు విరుద్ధము అని మేము చెప్తా ఉన్నాం. ఒకవేళ ఇస్తే కూడా అదే ఒకవేళ ఆఫ్టర్ అవాయిడింగ్ ఆల్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ బై ద డిస్క్రిప్షన్ ఆఫ్ స్పీకర్, ఏదైతే ఒక డాక్యుమెంట్ కానీ ఒక ఆడియో విజువల్ కానీ ఏదైనా కానీ హౌస్లో ప్రజెంట్ చేసినప్పుడు ఇట్ విల్ బికమ్ ఎ హౌస్ ప్రాపర్టీ. వెన్ ఇట్ ఈస్ ఎ హౌస్ ప్రాపర్టీ, all the members will have the same right on the document. అంటే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు ఇస్తే దాన్ని ప్రశ్నించడానికి కానీ, లేదండి మీరు ఇలా ఎందుకు చేశారు, ఇలా చేస్తే బాగుండేది కదా అని చెప్పి సభ్యుడిగా నేను కానీ మా ఎవరైనా ఏ పార్టీ వాళ్ళని ఎవరైనా కానీ ఏ సభ్యుడైనా అడిగే అవకాశం ఉండాలి. అలా కాకుండా ఒక్కడే ముఖ్యమంత్రి వచ్చి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు, తర్వాత ఒక గంట టైం ఇస్తాం, గంట టైం తర్వాత మీరు ఏమైనా ప్రశ్నించేదంటే ప్రశ్నించండి అంటే దెర్ ఇస్ నో మీనింగ్. అది పార్లమెంటరీ చట్టసభల్లో జరిగే కార్యక్రమాలకు రూల్స్ రెగ్యులేషన్స్కు విరుద్ధము అని చెప్పి చెప్పినాం. నేనే యాజ్ ఎ విప్ ఐ హ్యావ్ రిటర్న్ ఎస్ ఐ హ్యావ్ రిటర్న్ లెటర్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ సిఎల్పి హాజ్ సైన్డ్ ఆన్ ద డాక్యుమెంట్ అండ్ వీ హావ్ సబ్మిటెడ్ టు ద స్పీకర్ డిస్కషన్కు వదిలేసినాము. మీరు చూస్తారు ఈరోజు కాదు 2 ఏళ్ళు అవుతుంది దాదాపు. ఏదైనా ఎక్కడైనా ప్రజాస్వామ్యయుతంగా ప్రతిపక్షాలు ఒక పద్ధతో, ఒక గౌరవ మర్యాదలో, ఒక హుందాతనమో, ఒక రూలు రెగ్యులేషన్ చెప్తే వినే పరిస్థితి లేదు. వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా పోవడానికి సిద్ధపడినారు, పోతూనే ఉన్నారు 2 ఏళ్ళ నుంచి. ఇది కూడా అలాగే పోతారో. కానీ చట్టసభలను గౌరవించే మనము ఏ భారతదేశ చరిత్రలో పార్లమెంట్లో కానీ ఏ శాసనసభలో కానీ ఈ రకమైనటువంటి రూల్ను అంగీకరించవు. అది హౌస్ రూల్స్, హౌస్ నియమ నిబంధనల్లో ఉంది కనుక దాని ప్రకారం పోదామంటున్నాం. ఒకవేళ నిజంగా ఇవ్వగలిగితే కమిటీ హాల్ ఉంది, ఇంకా ఏదైనా టైట్ అవుతుంది. ఇప్పుడు ఏమంటా ఉన్నారు, శాసనసభలో కూర్చోడానికి ఎమ్మెల్సీలు కూర్చోవాలంటే పైన గ్యాలరీలో కూర్చోవాలంటే వాళ్ళు ఒప్పుకోవాలి, ఎమ్మెల్సీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీలు ఒప్పుకోలే. మేమేందండి పెద్దల సభ అంటారు, మమ్మల్ని తీసుకుపోయి విజిటర్స్ దాంట్లో గ్యాలరీ ఎందుకు కూర్చోడతారు, కూర్చోడి తినే. అదే ఒకవేళ కమిటీ రూమ్లో పెట్టినారు అనుకోండి, అక్కడ స్క్రీన్ పెడితే అందరూ చూడొచ్చు కదా. దాంట్లో బేసికల్లీ ఏంటంటే ఆన్ రికార్డ్, హౌస్లో ఆన్ రికార్డ్గా
ఏదో ఇంతకుముందు ఎవరు ఏం చేయాలి, నాగార్జున సాగర్ కట్టలే, బక్రంగా కట్టలే, జూరాల్లో కట్టలే, ఏం కట్టలే. ఇప్పుడే తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఇప్పుడే మేము కడుతున్నాము, నేనే చేస్తున్నా, ఇంతకుముందు ఏమీ ఎవరు చేయలేదు అనేటువంటి ఒకటి రికార్డ్, ఆన్ రికార్డు. హౌస్ రికార్డ్ అంటే ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ అసెట్ ఆఫ్ దిస్ స్టేట్ అండి. తరతరాలకు పోయినా కానీ అది అట్లే ఉంటుంది. ఆ రకంగా రికార్డులో మాత్రం నేనే ఏదో గొప్పగా చేసినట్టు పోవాలనేటువంటి ఒక రాజకీయ కుటిల నీతి. అంటే కేవలం అది సంప్రదాయానికి విరుద్ధమని మాత్రం వ్యతిరేకిస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీ. కానీ కోట్ల మందికి ఉన్నటువంటి అనుమానాలు తీరితే కోట్ల మంది ప్రజలకు మేలు జరిగేదాన్ని నేను హౌస్లో ప్రదర్శిస్తానంటే, అంత అత్యుత్తమైన వేదికలు ఇస్తానంటే ఎందుకు వద్దంటున్నారని వాళ్ళు అంటున్నారు. అంత ఒకవేళ నిజంగా ప్రజల అనుమానాలను నివృత్తి చేయాలనేటువంటి గొప్ప మనస్తత్వం ఉంటే, గొప్ప ఆలోచన ఉంటే ఆన్నే పెడతా నేనే పెట్టాను, నేనే చేస్తాను. ఎందుకనాలే కమిటీ రూమ్లో పెట్టు, హైటెక్స్లో పెట్టుకో, పెద్ద హైటెక్స్ ఉంది కదా, లేదా సెక్రటరియట్లో ఉన్నాయి చాలా పెద్ద హాల్స్ ఉన్నాయి, ఎక్కడైనా పెట్టండి. కానీ నియమ నిబంధనలు తుంగలో తొక్కి రాజకీయ లబ్ధిని కాంక్షిస్తూ హౌస్లోనో ఇస్తాను నేను, ఆడైతేనే మంచి అదే వాస్తు అదే నాకు ఇది అని అనడం తప్పంటారు. మీరు చూడండి V6 కదా, TV9 ABN ఆంధ్రజ్యోతి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవాలన్నా కమిటీ రూమ్లో విత్ ఇన్ మినిట్స్లో హరీష్ రావు వచ్చి నాకు విప్పు అన్ని పాటల విప్పులకు చెప్తే ఇమీడియట్గా పరిగెత్తుకొని కమిటీ రూమ్లోకి పోతే పెద్ద స్క్రీన్ మీద వేసాను. వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యకు మాత్రం కమిటీ రూమ్ నువ్వు వాడుకుంటూ స్క్రీన్ వేస్తేవి చూపిస్తేవి చేస్తేవి కదా, అట్లే ఇది కూడా అక్కడ చూపించు. మీకు ఏం కావాలి, నివృత్తి కావాలి, ఎలా కావాలి, మీడియా ద్వారా సభ ద్వారా కావాలి, అదే జరుగుతాయి. కానీ అంత కండిషనల్ ఇది ఎందుకు, హౌస్లోనే ఎందుకు? మేము ఇచ్చిన లెటర్లో క్లియర్గా ఉంది, ఇది నియమ నిబంధనలకు విరుద్ధము. ఏ పార్లమెంట్, మా భారతదేశ పార్లమెంట్లో కానీ 29 రాష్ట్రాల ఏ శాసనసభలో కానీ ఇలా జరగలేదు. ఒకవేళ మొండిగా మీరు ఇలాగే పోవాలనుకుంటే కాంగ్రెస్ పార్టీగా మేము అది అటెండ్ చేయము అని దాన్ని విమర్శించాలంటే, దాంట్లో ఉన్నట్టు లోపాలు ఎత్తి చూపాలంటే తప్పకుండా ఎత్తి చూపుతాం. ఒకవేళ అదే నేను ఏమంటానంటే, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారు ఇస్తారండి, ఇచ్చిన తర్వాత పాయింటర్ నాకు ఇవ్వమనండి, అదే పాయింటర్ నాకు ఇస్తే నేను చూపిస్తా. ఇది ఇలా కాకుండా వినండి, అలా కాకుండా మాట్లాడే విధానమేనా సుధాకర్ రెడ్డి గారు మాట్లాడే విధానం తెలియకుండా చిన్నోని కావచ్చు ఫస్ట్ మిస్టర్ సుధాకర్ రెడ్డి గారు ప్రభుత్వం డిఫరెంట్, అసెంబ్లీ ఇస్ డిఫరెంట్. ఒకవేళ ముఖ్యమంత్రి చూపిస్తే పవర్ పాయింట్ నాకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినప్పుడు ఆ మార్కర్ ఏదైతే ఉంటుందో, ఇండికేటర్ ఏదైతే ఉంటుందో నా చేతికి ఏమనండి, అదే ఇండికేటర్ తో ఇది అది చేంజ్ చేస్తే ఒక నిమిషం ఆ రకంగా మీరు పోయినందుకు 500 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. ఇది ఇట్లా పోతే 500 కోట్ల రూపాయలు మిగులుతాయి కదా, ఈ 500 కోట్ల రూపాయలు కొత్త కాంట్రాక్ట్ మీ అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉండేటోళ్లకు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించే అవకాశం మాకు ఉంటుంది. అది లేకుండా ఒకటి మొదలైతే ఈ ప్రభుత్వం 10 రూపాయల పనిచేస్తే 100 రూపాయల ప్రచారం చేయాలని మొదలుగా ఫస్ట్ డిసైడ్ అవుతుంది. ఒక పక్క మహారాష్ట్ర వెళ్ళినటువంటి మొన్న ఈ ఒప్పందాలలో మహారాష్ట్ర వెళ్ళి అక్కడ ముఖ్యమంత్రి గారితో ఏదో కొన్ని విషయాలు మాట్లాడొచ్చారు. ఇక్కడికి వచ్చి అసలు ఈ రాష్ట్రంలో ఏదో మేము సాధించుకొని వచ్చినామని 1,00,000 మందితోని 50,000 మందితోని మొత్తం పెద్ద ఊరేగింపు. అంటే ఒకటి ఈ రాష్ట్రంలో ఇంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు కానీ ఎవరు ఏ నాయకుడు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఎవరు ఏం చేయలేదు. మేము ఈ రోజే మొదలు పెడుతున్నాం. పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకటి సంగప్ప గారు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది మీరు అసెంబ్లీలోనే ఎందుకు చేయాలనుకుంటున్నారు? మిగతా వేదికలు లేవా? ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఎక్కడ ఏ రూమ్లో ఏ చర్చ చేసినా కూడా ప్రపంచం మొత్తం మీద కూడా క్షణాల్లో వెళ్ళిపోతున్నది. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మీరు చెప్పాలనుకుంటే ఇంకో వేదిక ఎన్నుకోండి. మీరు అనవసరమైనటువంటి విషయం, అసలు ఇది చర్చనే కాదు, మేము అసెంబ్లీలో చెప్తామని వాళ్ళు లేదు, మీరెట్లా చెప్తారని మిగతా వాళ్ళు, ఇది అనవసరమైనటువంటి చర్చకు దారిచ్చి ఏదో ఈ తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ ఏదో చేయబోతుంటే ప్రచారం అంతే. ఓకే, గౌరవనీయులు సంపత్ గారు వారికి ఉన్నటువంటి ఒక అనుమానం ఏమిటంటే ఇది సాంప్రదాయానికి విరుద్ధంగా ఉన్నది కాబట్టి ఇటువంటి దాన్ని ఆమోదించము అనేటువంటిది వారు మాట్లాడుతూ వచ్చారు. ఎప్పుడైనా ఒక బిల్లు ప్రవేశపెట్టాలన్నా లేకపోతే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలన్నా ముఖ్యమంత్రి అసెంబ్లీ కదా మనకు నిజమైనటువంటి ఒక వేదిక అంటే అసెంబ్లీ కాబట్టి ప్రధానమైన ప్రజల సమస్యలు చర్చించాలంటే అసెంబ్లీయే వేదిక ఉంటుంది. ప్రతిపక్షాలకు ఇంకా ప్రధానమైనటువంటి ఒక వేదిక. అసలు ఆ టైం కొరకు వేచి చూస్తూ అంటాం, ఎన్ని ఎక్కువ రోజులు నడిపితే చాలా బాగుంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం ప్రతిపక్షాలకు ఉండాలి. అసలు మేము అనేది ఏమిటంటే మీరు అడిగారు నీటిపారుదల యొక్క మీరు రీడిజైన్ చేస్తుండ్రు ఏమిటి అనేటువంటిది అడిగారు.
అడిగితే దాన్ని అసెంబ్లీలో చర్చించాలనేటువంటిది మీరు కూడా పట్టుబట్టారు. దానికి అనుగుణ్యంగానే మేము ఒక స్టేట్మెంట్ ఇచ్చడానికి సిద్ధమైనప్పుడు అసెంబ్లీలో సిద్ధమవుతాం తప్ప మీరు బయట ఇచ్చుకోండి అంటే ఏమన్నట్టండి. బయట కూడా మస్తుగా చేస్తూ అంటాం. బయట మేము అంతా వివరించినాం. ఇప్పుడే మా శంకర్ అన్నాడు ఆర్భాటం బ్రహ్మ, మరి చేయకపోతే ఊరుకుంటామా? మా ప్రభుత్వమే మా కథనాయ మేము ఏం చేస్తున్నాం అని చెప్పుకోకపోతే ప్రజలకు ఎట్లుంటుందా? కాబట్టి అది ప్రజలు గుర్తిస్తారు. ప్రచారం ఎక్కువ ఉన్నదా ప్రజలు ప్రజలు గుర్తిస్తారు. కాబట్టి ఏ రకమైనప్పుడు కూడా ఇప్పుడు మేము అనేది ఏమిటంటే, ఇప్పుడు 2011 నుంచి నేను చూస్తున్న సంగప్ప ల్యాప్టాప్లు ఇచ్చారు, ఈ అధునాతనమైనటువంటి ఒక పరికరాలన్నీ శాసనసభ్యులు దాన్ని వినియోగించుకోవాలి. ఆ వినియోగించుకొని శాసనసభలో కూడా మొన్ననే మేము కూడా చర్చించినాం బీఏసీలో, ఇంకా వచ్చేసారి నుంచి పేపర్లెస్ అసెంబ్లీ నిర్వహించాలనేటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉపయోగించుకోవాలి. కాబట్టి అందుకొరకే ఈరోజు మా ముఖ్యమంత్రి గారు స్టేట్మెంట్ అసెంబ్లీలో ఇచ్చేది ఏదైతున్నదో ప్రథమంగా వారు అన్నారు కదా, నిజంగానే మేము అట్లా పెట్టాలనే పెడుతున్నాం. ఎందుకంటే అసెంబ్లీలో స్టేట్మెంట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఇస్తున్నాం. కాబట్టి ఇది నిజంగా ప్రజలు కాదు దేశమంతా హర్షిస్తుంది. అరే ఇటువంటి టెక్నాలజీ ఉపయోగించి అసెంబ్లీలో ప్రజలకు అర్థమయ్యేటట్టుగా ఇలా, ఎందుకంటే మీ మీడియా వాళ్ళు కూడా చూపిస్తూ అంటారు. ఎందుకంటే ప్రథమం కాబట్టి దేశంలో ఎక్కడ కూడా ఏ శాసనసభలో లేనటువంటి రీతిగా ఇలా తెలంగాణ శాసనసభ ఈ రకమైనటువంటి ఒక ఒరవడిని ప్రారంభించింది అనేటువంటి ఒక గర్వంగా చెప్పుకోవాలి మనం అంతా. కాబట్టి ఆ రకమైనటువంటి ఒక అవకాశం లభించినందుకు శాసనసభ్యునిగా ఎంత గర్వపడాలనే మా సంపత్. కానీ సంపత్ గారు కూడా అన్నారు ఓకే వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చుకొని వెళ్ళిపోతారు, మాకు డౌట్స్ వస్తే మేము ఎట్లా అడగాలి, మాకు ఇస్తారా పాయింట్ అని అడిగారు. హౌస్ ఆఫ్ ది ప్రాపర్టీ కాదా ఏదైనా గాని మళ్ళీ అంటారు ఎనీ డాక్యుమెంట్ ఇప్పుడు all will be having the same right. ఇప్పుడు నేను అనేది ఏంటంటే మేము స్టేట్మెంట్ ఇస్తామని, స్టేట్మెంట్ అయితే హౌజుల్నే ఉంటుంది కదా, ఇప్పుడు మేము ఇచ్చేది కూడా హౌజుల్నే ఉంటుంది, లేకపోతే హౌస్ ప్రాపర్టీ కాదని ఎవరు అంటారు. ఇంకో ఆయన చర్చ చేయడానికి సమయం ఉంటుంది లేదని మా ముఖ్యమంత్రి గారు ఎంత విశాల దృక్పథంతో, నీకు గంట కాదు 2 గంటలు కాదు 2 రోజుల చెప్పు 2 రోజులైనా సమయం ఇచ్చడానికి సిద్ధంగా ఉన్నా. కాబట్టి మీరు ఎన్ని రోజులైనా చర్చించండి. వాళ్ళది ఎందుకంటే నిన్న ప్రజలందరూ ఎవరు వారిపోయేది లేదు. ఆయన ఇప్పుడు సినిమా డైలాగులు ఊకదప్పుడు ఉపన్యాసం చెప్పాలి, అంతకంటే నేను చెప్తాను. నేను ఏమంటున్నా, శాసనసభ వ్యవహారాలకు సంబంధించి శాసనసభ నడిపే దానికి ఉండేటువంటి నియమ నిబంధనలకు అనుగుణంగా చెప్పుకోండి. స్టేట్మెంట్ నేను పేపర్ మీద ఇస్తానా, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తానా, నోటితో చెప్తానా? రెడ్డి గారు మీరు ఎవరన్నా సభా నిర్వహణలో నిష్ణాతులైన తీసుకురా, దేశంలో కాదు ప్రపంచంలో ఎక్కడైనా తీసుకురాను. మీరు దాదాపు 70 ఏళ్ళకి మీరే చిటికేసి అంత ఇదిగా నా వయసులో నేను మెల్లగా చెప్తున్నా, అది వాస్తవము. మీరు ఎన్ని చిటికలు వేసినా ఇంత గట్టిగా చెప్పినా అది అవాస్తవము. వినండి సార్, ల్యాప్టాప్ ప్రజా సమస్యలకు చర్చించే వేదిక అసెంబ్లీ. అసెంబ్లీలో ప్రస్తావించకపోతే నేను ఎక్కడ ప్రస్తావించను? ఎవడొద్దు అన్నాడు? సుధాకర్ రెడ్డి గారు రీజనబుల్ రిలేటెడ్ మాట్లాడండి. నేను ఎవరు అసెంబ్లీలో వద్దంటున్నారు, ల్యాప్టాప్ ఎవరు వద్దన్నారు, టెక్నాలజీని ఎవరొద్దు ఉపయోగించుకోవద్దన్నాడు. ఆ టెక్నాలజీ తెచ్చిందే మేమైతే ఉపయోగించుకో. ల్యాప్టాప్ ఒకవేళ ముఖ్యమంత్రికి అలో చేస్తే సంపత్ కుమార్ కూడా అలో చేయాలి. దట్ ఈస్ నిబంధన అంటున్నా, అది నిబంధన అంటున్నా. వినండి సార్, వినవు కదా నువ్వు. మరి నిన్న బిల్లులు పెట్టిర్రు, కాగితాలు టేబుల్ చేసిర్రు అటండి. టేబుల్ చేసిన కాగితం మీద మాట్లాడడానికి ముఖ్యమంత్రికి ఎంత హక్కు ఉంటుందో ప్రతి సభ్యుడికి అదే హక్కు ఉంటుంది. ల్యాప్టాప్ తీసుకపోతే ల్యాప్టాప్ ముఖ్యమంత్రికి అలో చేసినప్పుడు నాకు కూడా అలో చేయాలి. ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు దాంట్లో ఆ చర్చ ముగిసే వరకు అదే పవర్ పాయింట్ ప్రజెంట్ నేను కూడా ఉపయోగించుకోవాలి. దట్ ఈస్ ద రూల్ ఆఫ్ హౌస్. The same rule is accepted and implementing in all the houses of 29 states as well as parliament. How come this Telangana house will violate the procedure?
అది మేము అడుగుతున్నాం. మేము అట్లే చేస్తాం, మేము దొరపోకడ పోతాం, ఎవరు ఏమనుకున్నాం మేము అట్లే ఇదే చెయ్యి. మాట్లాడద్దు. ఇంకొకటి ఇదే మాట్లాడద్దు. వినండి సార్. వ్యక్తిగతంగా అవసరం లేదు. ఏంది విషయం వ్యక్తిగతం? మీద నిర్దిష్టంగా 100% అండి. చర్చిస్తున్నాం. శాసనసభ రాష్ట్ర ప్రజలకు సంబంధించింది. నీవే ఏదో ఇప్పుడే అరే నేనే మళ్ళా చేస్తున్నా, ఇప్పుడే దేశం చేస్తున్నా. పెట్టలేదు, గర్వపడాలట. ఏం గర్వపడాలి? మీరు డిజైన్ మార్చి కోట్ల రూపాయలు ఎవరు అడుగుతున్నారు, ఏం డిజైన్ గర్వపడాలా? మార్చడమా? నువ్వు చెప్పు నీకు కోట్ల దమ్ముంటే. రూపాయలు అడుగుకున్నందుకు. నీకు దమ్ముంటే ఇది తప్పు, ఇగో ఈ విధంగా పొరపాటు జరుగుతుంది, ఆ పొరపాటును ఎత్తి చూపు. అదే అవకాశం మాకు నేను చెప్తే ఇస్తలేరు అవకాశం అంటున్నా. ఇవ్వట్లేదంటున్నారు. ఎవరన్నారు? ఒరే, అది నిన్న చెప్తాం, స్పష్టంగా అది చెప్తాం. మాకు అవకాశం అసెంబ్లీలోనే ఇవ్వలేదు. మిస్టర్ ముఖ్యమంత్రి సుధాకర్ రెడ్డి గారు గారు, ప్రకటించారు. you go through the document which are tabled to yesterday. Yes. అది మీకు తెలియదు. అది మళ్ళా ఓన్లీ ముఖ్యమంత్రి ప్రజెంటేషన్ ఇస్తాడు, స్క్రీన్లు తీసేస్తారు, పెన్ డ్రైవ్లు ఇస్తారు. ఆ పెన్ డ్రైవ్లు పెట్టుకొని పోయి 2 గంటల్లో మేము బయట కంప్యూటర్ పెట్టి చూడాలంట. చూసి వచ్చి అయ్యా ఎందుకు 500 కోట్లు అవతల కాంట్రాక్ట్ ఎక్కువ చేసి తీసేసుకుంటే అని అప్పుడు అడగాలట. అడిగితే ఆయన మళ్ళీ చెప్తాడట. మరి మాకు మాత్రం ఎప్పుడైనా వినండి సుధాకర్ రెడ్డి సాబ్, సంఘపై సుధాకర్ రెడ్డి గారు చెప్పు. సుధాకర్ రెడ్డి గారు కరువు మీద నిన్న స్టేట్మెంట్ ఇచ్చినాం. స్టేట్మెంట్ ఏం ఇచ్చిన చేసారు? తర్వాత కరువు అందరు చర్చించారు. మరి నువ్వు చర్చించు. నీకు అవకాశం ఇస్తున్నా కదా. వాట్ ఎవర్ ద ఇన్స్ట్రుమెంట్ ఈస్ You are టేబుల్. totally wrong, సంపత్ గారు. మీ వాదనలో పసలేదు. ప్రజలు గమనిస్తున్నారు మీ వాదనలో. అందరు గమనిస్తున్నారు. ఏదైనా ఉంటే చెప్పండి. ఇప్పుడు నేను స్టేట్మెంట్ చెప్తున్నాము, మీకు అర్థమైతలేదు. మీకు అర్థమైతలేదు. స్టేట్మెంట్ ఇస్తారా? మీకు అర్థమైతలేదు. నేను నా ప్రతి సభ్యుడు ఆ స్టేట్మెంట్ మీద మాట్లాడే అవకాశం ఉంటుంది. Yes. మాట్లాడే అభ్యంతరాలు చెప్పే అవకాశం Yes. ఉంటుంది. నేను ఒక్క రోజు కాదు 2 రోజులైనా చర్చించడానికి సిద్ధం. రామచంద్ర ఏం ఏమంటావు? మాట్లాడుతున్నారు? మనిషి ఇక రా, ముందుకు రా. మాట్లాడుతున్నారు. నువ్వు ఏం చెప్తున్నా? చర్చించడానికి నీకు అవకాశం పవర్ పాయింట్ ఇస్తున్నాం. ప్రజెంటేషన్ దాన్ని వినియోగించుకోను. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చే ఒక టెక్నాలజీయో ఒక డాక్యుమెంట్ బల్లాది ఏదో అది అందరి ప్రాపర్టీ, అందరూ ఉపయోగించాలి బల్లాది అంటున్నా. అంటావు. ఆయన ఏం ఒక్కడే మాట్లాడుతున్నావో ఉపయోగిస్తాడేమో. అర్థమైతలేదు నాకు. నేను మీకు అర్థం కాదు, statement- మీకు ఈ వయసులో అర్థం నేను కాదు. స్టేట్మెంట్ అర్థం కాదు. ఇచ్చేది నేను చెప్పే clear ఉంది. ఒక నాకు అర్థం పేపర్ లో కాదు. స్టేట్మెంట్ ఇచ్చే బదులు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నా. ఇక దాంట్లో ఏం చెప్పు, తప్పేదో చెప్పు. ఇప్పుడు ఒకటి సుధాకర్ రెడ్డి గారు, ఎస్ ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషను ప్రాజెక్టుల డిజైన్ మీద ఇదంతా కూడా ఎస్ మహారాష్ట్రకు మన ముఖ్యమంత్రి గారు వెళ్ళక ముందు అంటే మీ ఆలోచనలు ఎట్లున్నాయనంటే మేము చేసిన తర్వాత మళ్ళీ మీ అభిప్రాయాలు తీసుకుంటాం. ప్రభుత్వం మీరు ఆల్రెడీ చేసి ఇప్పుడు ఒకటి మీరు అడుగుతున్న అసెంబ్లీలో ప్రాణహిత చేవెళ్ళ దాని మీద ఎంత ఎత్తు కట్టాలనేది మీరు డిసైడ్ చేసి తర్వాత ప్రతిపక్షాలకు మేము వివరణ ఇస్తామంటే ఎట్లా? ప్రతిపక్షాల అభిప్రాయాలు తీసుకొని ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ సిస్టమ్ ఏదైతే ఉన్నదో అది ఎక్కడైనా అసెంబ్లీ పెడతారా, బయట పెడతారా, ఎక్కడైనా పెట్టండి, కానీ ముందు ప్రతిపక్షాల అభిప్రాయాలు ఈ విధంగా అనుకుంటున్నాం, మీ సలహాలు సూచనలు ఏమి అని చేస్తే బాగుంటుంది. కానీ మీరు ఎక్కడిదక్కడ టెండర్లు ఖరారు చేసి ఎక్కడిదక్కడ కాంట్రాక్టర్లను డిసైడ్ చేసి ఇక ఇప్పుడు రిటైనింగ్ గురించి చెప్తామన్నప్పుడు అది కరెక్ట్ కాదు. మీరు కూడా టెలికాస్ట్ చేసినారు, రికార్డ్స్లో ఉంది, మీ రికార్డ్స్లో నా స్టేట్మెంటు. ఎప్పుడే కానీ జనరల్గా మనం నలుగురం కలిసి ఒక కలెక్టివ్ డిసిషన్ తీసుకొని ముందుకు పోదాము అని అనుకున్నప్పుడు ఒక సినిమా ఇస్తున్నారండి. ఈరోజు సినిమా తీస్తున్నాం, కామెడీ ఎంత ఉండాలి, మాట్లాడతారు, సెంటిమెంట్ ఎంత ఉండాలి, వినండి సార్, ఎంత ఉండాలి, సెంటిమెంట్ ఎంత ఉండాలి, లవ్ ఎమోషనల్ ఎంత ఉండాలి, క్లైమాక్స్ ఎంత ఉండాలి, ఫైటింగ్ ఎంత ఉండాలి, ముందే మనం చర్చించుకొని సినిమా తీస్తే వినండి సార్. అరే నాకు విద్యా విధానం మీ ప్రభుత్వంలో కరువుపై ఏ చర్యలు తీసుకున్నారు, మీ ప్రభుత్వంలో జలాశయాల గురించి ఏం నిర్ణయం తీసుకుంటారు? yes we are giving the statement, you discuss that. ఒక నిమిషం అదే మాట ఏం డిస్కస్ చేయాలి. అట్లా ఏదేది ఎంత పాలనలో ఉండాలని మనం నలుగురం చర్చించిన తర్వాత ఒకవేళ సినిమా తీస్తే నేను సినిమా చూడడానికి వస్తా, నువ్వు మొత్తం సినిమా చూస్తేవి, సినిమా తీసేసినావు దాసుకుతున్నా అంటే ఎందుకు చూస్తావు? నువ్వు సినిమా ఎట్లా తీయాలి, కామెడీ ఎంత, సెంటిమెంట్ ఎంత అనేది ఆలోచన తీసి మేము చూస్తాం. తీసి వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నావు, నీ సొంత మనుషుల కాంట్రాక్ట్ కట్టబెడుతున్నావు, రాష్ట్ర ప్రయోజనాలను మహారాష్ట్రకు తాకట్టు పెడుతున్నావు, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి అసెంబ్లీని మీరు శాసనసభను వాడుకుంటున్నారు, మీరు దండుకునే డబ్బులు, మీరు తెలంగాణ హక్కులను కాలరాయడాన్ని శాసనసభ వేదికగా చేసుకుంటున్నారు. అది తప్పు అంటున్నాం. అదే నేను కోరేది అది. మా ఏదైతే సంపద అంటుండో మీరంతా ప్రైవేట్ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు, మీరు ఏదైతే మహారాష్ట్రకు తాకట్టు పెడుతుండ్రు, ఈ ఆరోపణలు చేస్తున్నారు కదా, ఈ ఆరోపణల మీద అత్యధికమైన ప్రతిష్టాత్మకమైనటువంటి ఒక వేదిక అసెంబ్లీ. ఎస్ అసెంబ్లీలోనే చర్చించాలి వాళ్ళు కూడా డిమాండ్ అసెంబ్లీలో చర్చించాలన్నారు వాళ్ళు కూడా. మరి అసెంబ్లీలో చర్చించాలని కూడా పారిపోతారు ఎందుక? ఎవడు పారిపోయాడండి? పారగొడతా మిమ్మల్ని అసెంబ్లీకి వచ్చి టైం వస్తుంది. మొత్తం
అడ్రస్ భూమి కదులుతా అంటే ఇప్పుడు అర్థమవుతుంది. కాబట్టి అధునాతనమైనటువంటి ఒక టెక్నాలజీని వినియోగించుకొని ఆ విషయం మీద మీరు ఏం చెప్తున్నారు? మళ్ళీ చెప్తున్నా, మీరు అధునాతమైన టెక్నాలజీ పెట్టండి. ఇంకెక్కడ ఉంటే ప్రపంచంలో ఎక్కడ లేనిది కేటీఆర్ పోయి ప్రపంచంలో లేనివన్నీ తెచ్చి హైదరాబాద్ అది కూడా పెట్టండి. మేము కాదని హౌస్లో పెట్టిన తర్వాత అందరికి సమాన హక్కులు ఉంటాయి. ముఖ్యమంత్రికి ఒక్కరికి దాని మీద అందరికి సమాన. నీకు వింటే సమాధానం ఏం చెప్పాలి? నువ్వు విననే వినవు. ప్రజలకు ఎటువంటి ఆయన వాదన ప్రజలకు అది హౌస్ ప్రాపర్టీ అవుతుంది. ఎంత టెక్నాలజీ అన్న పెట్టు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ప్రపంచంలో ఎవరు ఈయన ఈరోజు ఇస్తున్నాడు. నేను 3 రోజులకు ఒకసారి ఇస్తాను. నా పిహెచ్డి స్కాలర్ గా నేను రోజు చేసేదే పీపీటీ అంటారు. అది చేయడానికి వేరేలో కూడా అవకాశం. నీవే వంటెత్తు పోకుండా నువ్వు ఒక్కరు సినిమా చూపించి వెళ్ళిపోతా, మీరు అందరూ ఏమైనా చేసుకోవాలి. అట్లా కాదు, నువ్వు చూపించిన దాన్ని ప్రశ్నించడం కూడా మేము కూడా అదే ఇన్స్ట్రుమెంట్ను వాడుకుంటాం. అదే వస్తువులు అదే డాక్యుమెంట్ వాడుకునే అవకాశం అందరికీ ఉంటుంది హౌస్లో. అది అందరికీ సమన్యాయం జరగాలి. అలా కాకుండా నువ్వు ఒక్కరే చూపిస్తావు. మా జానారెడ్డి మాట్లాడకూడదు, లేకపోతే సంపత్ కుమార్ మాట్లాడకూడదు, రామచంద్ర తెలీదు. నువ్వు కూడా చర్చించు. ఇప్పుడు మేము ఇచ్చిన తర్వాత స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత సంగప్ప మా స్టేట్మెంట్ మా ముఖ్యమంత్రి గారు పవర్ ప్రజెంటేషన్ ద్వారా ఇస్తుండు. దాని మీద మీకు ఏమైనా అనుమానాలు ఉంటే, ఇంకేమైనా నివృత్తి చేసుకోవాలంటే అవన్నీ కూడా నోట్ చేసుకోండి, చర్చించండి. ఎస్ వీఆర్ రెడీ ఫర్ 2 days. ఇక ఇంతకన్నా ఎక్కువే ఉంటుందండి. ఏ శాసనసభలనైనా ఎక్కడనైనా ఏ ప్రతిపక్ష సభ్యులకైనా ఎంత అవకాశం అంటే ఇంకా మీ దగ్గర ఇంకా గత శాసనసభలో మీరు 1 hour 2 hours అని నిర్దిష్టంగా సమయం పెట్టావు. పొరపాట్లుంటే అన్యాయాలుంటే పరిష్కారం నిన్న నేను రిలీజ్ చేసిన డాక్యుమెంట్ లో మీ దగ్గర ఉంది రికార్డు. ఏం రికార్డు ఉంటుందా? ఏం చేసినాము. ఇది ప్రజల గురించి వాట్ ఎవర్ ద డాక్యుమెంట్, హార్డ్ కాపీ ఆర్ సాఫ్ట్ కాపీ. ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీ కానీ సాఫ్ట్ కాపీ కానీ ముందు అరే వినయం సాఫ్ట్ కాపీ వినవు కదా, వినకుండా ఎందుకు లేఖ ఇచ్చిన తర్వాత అయితే సాఫ్ట్ కాపీ కానీ హార్డ్ కాపీ కానీ ప్రియర్ డిస్కషన్ టేబుల్ చేయాలి. టేబుల్ చేసిన తర్వాత ఆ టేబుల్ చేసిన సాఫ్ట్ కాపీ హార్డ్ కాపీ అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. తెలుగు అర్థమైతే ఆలోచన చేయండి సార్. సుధాకర్ రెడ్డి సార్ 2 చేతులు ఎత్తి మొక్కుతున్నా. మీ ప్రభుత్వం లాగా మీ ముఖ్యమంత్రి లాగా మీరు ఇంకా పోతున్నారు. అది పవర్ పాయింట్ చేసే డాక్యుమెంట్. ఆ డాక్యుమెంట్ సాఫ్ట్ కాపీ డాక్యుమెంట్. అది ఆ సాఫ్ట్ కాపీ డాక్యుమెంట్ మీద అందరికీ రైట్స్ ఉంటాయి. దాని మీద మాకు కూడా రైట్ ఉంటుంది. మాకు ఇవ్వకుండా మీరే చెప్పి మేము చెప్పేది మాత్రం జనంలోకి పోకూడదు, మీరు చెప్పేది మాత్రం జనంలోకి పోవాలి. మీరు చెప్పేది ఏం చెప్తారు? ఇట్లా చేసినాం మొత్తం గలగలగల నీళ్లు వారిస్తాము, 8,000 కోట్లు పెడతాము, మేము పవిత్రులము, సత్యహరిశ్చంద్రుడికి గుట్టాము అని మీరు చెప్పుకుంటారు. మేము నువ్వు సత్యహరిశ్చంద్రుడు కాదయా, అడ్డగోలుగా ప్రజల సొమ్మును తింటున్నావయా, ఇట్లా డిజైన్ మార్చినవయా, మన హక్కులను మహారాష్ట్రకు తాకట్లేవయా అని మేము చెప్పడం మాత్రం ప్రజల్లోకి పోకూడదు. మేము చెప్పేది మాత్రం ప్రజల్లోకి పోకూడదట, ఆయన చెప్పేది మాత్రం ప్రజల్లోకి పోవాలట. పవర్ పాయింట్ అదే పవర్ పాయింట్ మీ సింపుల్ అండి. ఇట్లుంది డిజైన్ ఇలా అని ముఖ్యమంత్రి గారు చూపిస్తారు. అలా పోతే 500 కోట్లు నష్టము, ఇలా పోతే 500 కోట్లు మిగులుతాయి ముఖ్యమంత్రి గారు అని చెప్పే అవకాశం ప్రతి సభ్యునికి ఉండాలి. అది నువ్వు చర్చించు. ఆ విధంగా ఎమ్మెల్సీని గ్యాలరీలో కూర్చొని పవర్ ప్రజెంటేషన్ ఇస్తే వాళ్ళకి ఎక్కడ అవకాశం? ఇప్పుడు ఇంకోటి చర్చలు చేసి చట్టాలు చేస్తున్నటువంటి శాసనసభ ఏం టేబుల్ చేసినారు అనేది సుధాకర్ రెడ్డి సాబ్ తెలియక మాట్లాడుతున్నాడు. తెలియదండి, అసెంబ్లీ శంకర్ గారికి అనుమానాన్ని నివృత్తి చేస్తున్నా. ఏంటిదంటే వాళ్ళు గ్యాలరీలో ఎవరు కావాలనుకుంటారు? ఎవరైతే ముఖ్యమంత్రి గారు స్వయంగా చూస్తామంటే గ్యాలరీలో కూర్చోలేను, మేము కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపిస్తారు. పెన్ డ్రైవ్ మీకు కూడా ఇస్తారు. సీఎం గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పెట్టబోతున్నారు, దానికి సంబంధించి మాట్లాడుతాం. సంపత్ గారు, లక్షల కోట్లతో 1 కోటి ఎకరాలు నీళ్ళు ఇస్తామని చెప్పి సర్కారు చెప్తుంది. దానికోసం ఎట్లా ఇస్తాము, ఎవరెవరు అనుమానాలు ఎట్లా తీరుస్తామని చెప్తున్నాం. సో మీరు మాట్లాడే అవకాశం ఇస్తాం అయినా కూడా మీరు ఎందుకు పోతున్నారు అని సుధాకర్ రెడ్డి గారు అంటున్నారు. నేను ఇరిగేషన్ మినిస్టర్ కూడా అదే అన్నారు. మీకు మీ అనుమానాలు అడిగే అవకాశం ఉంటుంది కదా చూసిన తర్వాత. ఎస్ యు ఆర్ రైట్.
సంగప్ప గారు చెప్పినట్లు, సంపత్ కుమార్ చెప్పినట్లు, టీవీ ముందర సుధాకర్ రెడ్డి చెప్పినట్లు అసెంబ్లీలో నడవదు. అసెంబ్లీలో ముందు ఒక డాక్యుమెంట్ దాని ప్రకారమే మీకు పెన్ డ్రైవ్లు ఇస్తున్నారు వినరుగా సార్. అవును, దాని ప్రకారమే పోతారు. నిన్న ఇచ్చిర్రు ఏమని ఏంటంటే ఇప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూల్ చెప్తా వినండి. నేను ఇప్పుడు నేనే అందరికి మా సభ్యులకు చెప్పాలి చెప్పి ముఖ్యమంత్రి గారు 11 గంటలకు వస్తారు. రాగానే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ స్టార్ట్ అవుతుంది. ఒక 2 అవర్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్లో ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో ఉన్న అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద విపులంగా మాకు విశదీకరించి వివరిస్తారు. వివరించిన తర్వాత మేము చేతులు పట్టుకొని వెళ్ళిపోవాలి. మాకు వినండి సార్, వినండి సార్, మీరు పెన్ డ్రైవ్ వినండి సార్. మాట్లాడతారేమో 16 ఏళ్ళ పిల్లానికి కూడా అంత తొందర ఉండదు సార్. నీకు 70 ఏళ్ళు ఎందుకు సార్? పెన్ డ్రైవ్ ఇస్తారు వెళ్ళిపోవాలి. యువకుడిగా ఉండడం తప్పు కాదు కదా. పెన్ డ్రైవ్ ఇస్తారు వెళ్ళిపోవాలి. వెళ్ళిపోయి మేము పెన్ డ్రైవ్ కంప్యూటర్లో పెట్టుకొని మొత్తం చూసుకోవాలి. అదే చూసుకొని ఇంకేముందా ఏడుంది ఏముంది చూసుకోవాలి. చూసుకొని 2 గంటల తర్వాత వచ్చి ప్రశ్నించాలి. ప్రశ్నించేటప్పుడు మాత్రం ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది ఏముంటుంది. మేము మాత్రము కాగితాలు పెట్టుకొని వితౌట్ ఎనీ డాక్యుమెంట్ మేము ప్రశ్నించాలంట. మేమేమంటున్నాము, ఎస్ మీరు చేస్తున్నది వాస్తవము చెప్పు, తప్పకుండా చర్చిస్తాము, మేము కూడా లోపాలను సరిదిద్దాము, లోపాలను ఎత్తి చూపుతాము, మీరు చేస్తున్నటువంటి తప్పులను లేకపోతే కోట్ల రూపాయలు ఎట్లా దండుకుంటారో అది కూడా చూపిస్తాము, అట్లే మన హక్కులు ఎట్లా మహారాష్ట్రకు తాకట్టు పెట్టారో కూడా చూపిస్తాం. కానీ నీవు ఏది చూపించడానికి ఏదైతే వస్తువును వాడుకొని ఉంటావో ఒక పేపర్ కానీ పెన్ను కానీ సాఫ్ట్ కాపీ కానీ హార్డ్ కాపీ కానీ అది మేము కూడా వాడుకునే అవకాశం ఉండాలి. అది నియమము నిబంధన చట్టసభల్లో దాన్ని కాలరాసి మీరు ఒక్కరే దాన్ని వాడుకుంటున్నారు, మీరు చెప్తున్నారు వెళ్ళిపోతున్నారు, మీది మాత్రం వాయిస్ స్పీకర్ గారు లెటర్ ఇచ్చారు కదా సార్, వాళ్ళు వదిలేండి. మీరు స్పీకర్ గారికి అడిగారా మేము కూడా వాడుకుంటాం మాకు ఇవ్వమని, అంటే ఆయన ఇవ్వమని ఏమని చెప్పారా ఎవరు స్పీకర్ గారు కానీ సెక్రటరీ కానీ? అవును, మీకు కుదరదని చెప్పారు. అవును, మీరు 3 రోజుల క్రితమే ఒక లెటర్ ఇచ్చినామండి, ఇది విరుద్ధం అండి, అట్లా వద్దండి, ఇలా చేద్దామండి అని ఇచ్చినాం. అయినా కానీ విరుద్ధంగా నిన్న ప్రకటన చేసేసి డైరెక్ట్ ముఖ్యమంత్రి గారు మొన్న మాట్లాడినప్పుడే రేపు ఎల్లుండి నేను ప్రజెంటేషన్ ఇస్తా ఉన్నా, స్పీకర్ గారు మీరు కూడా అనుమతి ఇచ్చినారు కదా అని చెప్పిన. అంటే అనుమతి ఇచ్చిర్రు అనేది క్లియర్ అయిపోయింది, ఈయన ఇస్తున్నారని క్లియర్ అయిపోయింది. అరే అట్లా అని మళ్ళీ ఒక లెటర్ నిన్న ఇచ్చినాం, తప్పు కదా అని. అయినా తప్పే చేస్తామంటే చేయండి. ఒకవేళ దాన్ని ఏదో పెద్ద విచిత్రం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంటే ఏందండి, నేను ఇప్పుడు ఇస్తే 1/2 గంటలు నాకు ఇవ్వండి, 1/2 గంటలో ఈయన ఒక తెల్ల పేపర్ పెడితే ఆ తెల్ల పేపర్ మీద నేను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూపిస్తాను. ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్. రోజు డిస్కస్ చేసేది, రోజు చూపిస్తాడు, సులభంగా అర్థమవుతుంది, ఈజీగా అర్థం కావడానికి ఒక ఇది. దాన్ని ఏదో బ్రహ్మ పదార్థం ఇది ఎక్కడ ప్రపంచం లేదు మేమే చేస్తున్నాము అనేదేం లేదు. అది విమర్శించడానికి ఏదో వేదికని వాడుకుంటాం, శాసనసభ వాడుకుంటాము, బయట వాడుకుంటాం, ఎక్కడైనా వాడుకుంటాము. ఇప్పుడు ఒకటే చెప్తా నేను, అందరికి మీ అందరికీ చాలా పెద్ద వేదిక అది. అందరికి కాదండి, ప్రపంచం మొత్తానికి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ లోపల వారి మనమడు చిన్న అదేదో వెహికల్ లాగా ఉంటుంది, దాని మీద తిరిగేది వీడియో తీసి ప్రపంచం మొత్తానికి చూపించారు. అది చూపించిన వాళ్ళు ఇంత పెద్ద ప్రాజెక్టులు చూపించిన పెద్ద విషయం అంటే ఈ రోజున టెక్నాలజీలా అసెంబ్లీలోనే కూర్చుంటాం, ఆడైతేనే వాస్తు, ఆడైతేనే కప్పులు తప్పులు అన్ని మొత్తం కప్పించుకోవచ్చు, ప్రజలకు అందరికీ ఏదో మొదలు. ఇప్పుడు ఒకటి సుధాకర్ రెడ్డి గారు ఈ పవర్ ప్రజెంటేషన్ గురించి ఈ చర్చ పక్కకు పెడితే ఫస్ట్ ప్రభుత్వం ఉన్నటువంటి తీరు మారాలి. మీరు ప్రచారం ఆర్భాటంకు ఏదైతే పెద్ద మొత్తంలో ఒక్క నిమిషం ఈరోజు ఒక్క నిమిషం సుధాకర్ రెడ్డి ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు మేమేం మాట్లాడలే, మేము మాట్లాడుతున్నాం, మీరు ఒక్క నిమిషం అవకాశం ఇవ్వండి. ఇప్పుడు ఒకటి నేను ఉదాహరణకు చెప్తాము, ఆదిలాబాద్ జిల్లాలో లోయర్ పెనుగంగా అనే ప్రాజెక్టు 1250 కోట్లు దానికి కావాలి, 2 ఏళ్లలో పూర్తి చేస్తామన్నారు. బడ్జెట్లో ఎంత ఇచ్చారండి? 60 కోట్లు. 1250 కోట్లు కావాల్సినటువంటి ప్రాజెక్టుకు 2 నెలల్లో పూర్తి చేస్తామని స్టేట్మెంట్ ఇస్తారు. ఇప్పటికే 6 నెలలు గడిచిపోయింది. బడ్జెట్ అలొకేషన్ 65 కోట్లు. అదే అంటే ఒకటి మీరు మీ ప్రచార ఆర్భాటానికి ఇస్తున్నటువంటి ప్రాధాన్యత మిగతా విషయాలకి చర్చలు చేసి చట్టాలు చేయాల్సినటువంటి అసెంబ్లీలో అనవసరమైనటువంటి విషయాల మీద మేము మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాం. మన చర్చలో తెలంగాణ బచావ్ మిషన్ నుంచి నాగం జనార్దన్ రెడ్డి గారు ఫోన్ లైన్కి వచ్చారు. నాగం గారు గుడ్ మార్నింగ్. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ మీద మీరు ఎట్లా స్పందిస్తారు? ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏమో అది అందరికి అవకాశం ఉండదు మాట్లాడడానికి, 1 సైడ్ కాబట్టి మేము బైకట్ చేస్తామంటుంది. మీ ప్రాజెక్టులో అవన్నీ తిరిగి వచ్చారు కదా, చెప్పండి మీరు ఎట్లా? ముఖ్యమంత్రి గారికి చిత్తశుద్ధి ఉంటే ఇప్పుడు ఏదైనా బడ్జెట్ మనం ప్రజెంట్ చేసినప్పుడు ఏం చేస్తామండి, మొట్టమొదట మనకు అందరికి పేపర్లు ఇస్తారు. మొత్తం పేపర్లు ఇచ్చిన తర్వాత ఒక రోజు హాలిడే ఇస్తారు. ఒక రోజు హాలిడే ఇచ్చి తయారైపోయి వచ్చి మీరు
అంటే దాని మీద మాట్లాడమని చెప్తారు. బడ్జెట్ మీద నేను కూడా ఏమంటున్నా అంటే ముఖ్యమంత్రి గారికి నిజంగానే ప్రాజెక్టుల మీద డిస్కషన్ సంపూర్ణంగా జరగాలనుకుంటే ఇట్ డిడ్ నాట్ బి ఇన్ ది అసెంబ్లీ అండి. టేబుల్ మీరు ఎందుకంటే మీరు ఒక్కటే ఇస్తున్నాను వీళ్ళంతా ఇప్పుడు నిన్న నేను చెప్తున్నా, నేను ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ మ్యాన్. ఇప్పుడు నేను బయట ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు నేను ఐ విల్ టేక్ ది హెల్ప్ ఆఫ్ సమ్ ఇంజనీర్. ఇప్పుడు మీరు ఏం ఇప్పుడు గూగుల్ అని చెప్తే నాకేం తెలియని వాళ్ళు అని చెప్తే నేను నువ్వేం చెప్తే అని చెప్పి ఇనిపోవాలి. తర్వాత అది కూడా హార్డ్ కాపీ ఇయ్యారంట అక్కడ ఆడ చూసుకునేటందుకు కూడా పెన్ డ్రైవ్ ఇస్తే మళ్ళీ తర్వాత పోయి కంప్యూటర్లు పెట్టుకొని చూసుకొని తర్వాత వచ్చి మళ్ళీ అడగాలి అనేది ఇది జస్ట్ ఏదో ప్రజలకు అంటే మాయ చేయడంలో ఈయన అంటే సిద్ధాస్తుడు కాబట్టి మళ్ళీ ఏదో ప్రజలకు మొత్తం నేను చెప్పిన చూడండి. ఒక్కటే సూటిగా ఇక్కడ సుధాకర్ రెడ్డి గారు ఉన్నారు మిత్రులు టిఆర్ఎస్ సంబంధించిన ఒకటి అడుగుతున్నాను. మొట్టమొదట మీరు స్టార్ట్ చేయాలనుకుంటే డిస్కషన్ ఆన్ గోయింగ్ స్కీముల మీద స్టార్ట్ చేయండి. 33 స్కీములు ఉన్నాయి. ఇంతవరకు 22 నెలలు దాటిపోయింది. 22 నెలల లోపల మీరు ఏ స్కీము ఏ స్టేజ్ లో ఉన్నది దాని మొత్తం అయితే మీరు హార్డ్ కాపీలు ఇవ్వండి. ఎన్ని ప్రాజెక్టులు చేస్తున్నారు? పెద్దలు జనార్దన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా మంత్రిగా బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి. ఎప్పుడైనా వారు ఏమన్నారు, బడ్జెట్ ప్రస్తావించారు. బడ్జెట్ సమర్పించిన తర్వాత ఒకరోజు చదువుకున్నాడు దాని మీద చర్చ జరిగింది. కాబట్టి ప్రాజెక్టులో మేము మేడిగడ్డ కాడ ఇంత ఖర్చు పెడుతున్నాం, దీనికి ఇంత ఖర్చు పెడుతున్నామని బడ్జెట్లో చూపించినాం, దాని మీద ఆమోదం పొందినాం. అయినప్పుడు ఇంకా ప్రజలలో అదేవిధంగా శాసనసభ్యులో మీరు నీటిపారుదల ప్రాజెక్టులు కడుతుండ్రు, వాటి మీద మాకు అనుమానాలు ఉన్నాయి అనేటువంటి ఒక అభిప్రాయం వెలిపించారు శాసనసభ్యులు. కాబట్టి వాటిని నివృత్తి చేయడానికి నిష్ణాతులైనటువంటి ఒక ఇంజనీర్లతోటి సంప్రదింపులు చేసిన తర్వాతనే మేము ఒక స్టేట్మెంట్ ఇస్తే నిష్ణాతులైన వాళ్ళతోటే స్టేట్మెంట్ అంతా వచ్చినాక మంత్రి ప్రకటన చేస్తాడు. కాబట్టి ఇవాళ నిష్ణాతులైనటువంటి ఇంజనీర్లతోటి నీటి ప్రాజెక్టులు ఏ విధంగా నిర్మాణం చేస్తున్నాం, ఎక్కడ నీటి లభ్యత ఎక్కువ ఉంటుంది అనేటువంటిది వాళ్ళ యొక్క సూచనలకు అనుగుణంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్న ముఖ్యమంత్రి గారు. దాంట్లో మీద మీకు ఏ అనుమానం ఉన్నా నివృత్తి చేయడానికి 2 రోజులైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము. శాసనసభ్యులకు నివృత్తి చేస్తే ప్రజలకందరికి కూడా తెలిసేటువంటి అవకాశం. ఇప్పుడే మా సంపత్ అన్నాడు, ఎందుకంటే సవివరంగా తెలవాలంటే పవర్ పాయింట్ ప్రజెంటేషనే ప్రాముఖ్యత ఉంటుంది. అందుకొరకే మా ముఖ్యమంత్రి గారు దాన్ని ఎన్నుకున్నారు. కాబట్టి పిహెచ్డీ చేస్తున్నారు కాబట్టి వారు కూడా ఎన్నో రకాలైనటువంటి ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిండు. ఎందుకొరకు చేసిండు, దాంట్లో ప్రతి అంశం కూడా ప్రస్తావనకు వస్తుంది కాబట్టి అందుకొరకే మా ముఖ్యమంత్రి గారు దాన్ని ఎన్నుకున్నారు. దాని ద్వారా మీకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు. ఇప్పటికైనా మా సంపత్తో తెలుపుతున్నా, ఇంకా టైం ఉన్నది, 11 గంటల వరకు మళ్ళీ ఆలోచన చేయండి. అందరం తప్పులు చేస్తాం, పెద్ద గొప్పతనం కాదు. కాబట్టి దాన్ని పునరాలోచన చేసి అదేమిటో తెలుసుకుందాం, దాన్ని నిలదీద్దాం, శాసనసభలో ముఖ్యమంత్రి సంగతి ఏందో చూద్దాం అన్నట్టుగా అట్లా రాండి, అప్పుడు తెలుద్దాం. సంపత్ గారు మాట్లాడు వెంటనే. ఒక ముక్క కూడా ఇంటరప్ట్ చేయాలి, అట్లా ఇంటరప్ట్ చేయకుంటే 100% వారు చెప్పింది వాస్తవం, నేను అన్నది వాస్తవం. మాకు టైం కాదు, మీకు టైం ఇస్తున్నాం, 11 గంటల వరకు టైం ఉంది. నిజంగా చట్టసభలో ఉన్న నియమ నిబంధనలకు అనుగుణంగా అనుకుంటే మీరు కూడా అదే పవర్ పాయింట్ను వాడుకొని మీకున్నటువంటి అనుమానాలను, మీకున్నటువంటి ఆందోళనను నివృత్తి చేసుకోవడానికి మీరు కూడా అదే వాడుకోండి. ఇద్దరం కలిసి దాన్ని వాడుకొని ప్రజలకు ఒక మెసేజ్ పంపిద్దామని ఇప్పుడు చెప్పమనండి. నేను విప్పుగా చెప్తున్నా, అందరికీ ఈ మెసేజ్ పెట్టి అందరినీ తీసుకొని వస్తా. అదే పవర్, అదే డాక్యుమెంట్, లెట్ మీ కంప్లీట్, అదే సాఫ్ట్వేర్ డాక్యుమెంట్, అదే సాఫ్ట్వేర్ డాక్యుమెంట్ మేము కూడా వాడుకునే అవకాశం, మేము కూడా ప్రశ్నించే అవకాశం ఇవ్వాలి అనేది ఒకటి. రెండోది, అది ప్రశ్నించాలంటే నాగం జనార్దన్ రెడ్డి చెప్పినట్లు, నేను ఇంతకుముందు చెప్పినట్లు, మేము స్పీకర్కి ఇచ్చిన లెటర్లో కూడా ముందు నువ్వు హార్డ్ కాపీ సాఫ్ట్ కాపీ మాకు ఇవ్వాలి మహాప్రభో, దిగం ముందు ఇస్తే మేము చూసుకొని ఓహో మేడిగడ్డకు 500 కోట్లు పెడుతున్నారా, ఓహో ఇది మార్చడం వల్ల 200 కోట్లు తక్కువ అవుతుందా, ఓహో ఇట్లా పోవడం వల్ల లాభం జరుగుతుంది, సంగప్ప గారు బడ్జెట్ వినరు కదా. బడ్జెట్లో ఎన్ని కోట్లు ఎవరికి పెట్టినారని ఉంటుంది, కానీ తూర్పుకు 5 కిలోమీటర్లు పెంచినాము, ఎడమకు 5 ఊర్లు మునిగిపోతున్నాయి, ఇది ఉండదండి. అదే అడుగుతున్నాం మేము.
అది ఇవ్వండి వినండి సార్ వినండి Right, ఓకే. శంకర్ అది ఇస్తే ఏ ఊర్లో మునిగిపోతున్నాయి, మునిగిపోతే ఎకరాకి ఎంత కంపెన్సేషన్ ఇస్తున్నాము, అది తప్పు కదా మహాప్రభు. అన్ని కోట్లు ఎందుకు వేస్ట్, ఒకరు ఇట్లా పోతే అడవిలో నుంచి పోతే ఎవరికి ఇవ్వాల్సిన అవసరం ఉండదు కదా అనేది చెప్తావేమో. అది ఏమి ఇవ్వకుండా బ్రహ్మ పదార్థాలకు మొత్తం నీ దగ్గరనే పెట్టుకొని డైరెక్ట్ వచ్చి సినిమా చేస్తా, నువ్వు చూడు పెన్ డ్రైవ్ తీసుకొని వెళ్ళిపో, వచ్చి మాట్లాడితే మాట్లాడు, లేకపోతే లేవు. నేను చెప్పింది మాత్రం దేశమంతా చూడాలి, నా సినిమా మాత్రం ప్రపంచమంతా పోవాలి, మీరు చెప్పే వాయిస్ మాత్రం పోకూడదు. నీదే ఎక్కువ చూపించబట్టి రోజు సంపత్ కుమార్ కనబడుతాడు పేపర్ల, ఇంకెవరైనా కనబడుతున్నారా? మాది కనబడుతుందా? నేనేం మాట్లాడుతున్నా వారే మాట్లాడుతున్నారు, నేను ఏమంటున్నా వారే మాట్లాడుతున్నారు. ఒకటి ఇంతగానం ప్రతిపక్షాలు మాకు అడ్వాన్స్గా మీరు దాంట్లో ఉన్నటువంటి సమాచారం అంతా ఇచ్చి మాకు 2 రోజులు సమయం ఇస్తే ఈ ప్రభుత్వం కూడా ఏం పోతుందండి. ఒక పక్క స్పీకర్ గారు క్లియర్ అయిపోయారు ఏమని, దాంట్లో ఉన్నటువంటి షెడ్యూల్ గంటన్నర గడిచిన ఉమ్మడి పాలనలో ఏ విధంగా అన్యాయం జరిగిందనేది దాని మీద ఉంటుంది ప్రజెంటేషన్, తెలంగాణకు భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది గంట, అంటే గంటన్నర గంట 2.5 గంటలు ప్రజెంటేషన్. సుధాకర్ రెడ్డి గారు ఏం చెప్తారు, మీరు చర్చ చేయండి 2 రోజులు ఇస్తాం 3 రోజులు ఇస్తామంటారు. అక్కడ డిసైడ్ అయింది గంటన్నర గడిచిన ఉమ్మడి పాలనలో తెలంగాణకు ఏ విధంగా అన్యాయం జరిగింది, ఆ విషయం గురించి ముఖ్యమంత్రి గారు గొప్ప ప్రజెంటేషన్ ఉంటుంది. దాని తర్వాత తెలంగాణకు ఏం చేయబోతున్నారు, ఈ ప్రాజెక్టులు కట్టాలంటే ఎట్లా నిలబడుతున్నాయి, ఇటు పంట కూడా ఆ స్క్రీన్లలో ఎంత డిసైడ్ చేసి పెట్టారో మీరు చూడండి. రైతు సంతోషపడుతున్నట్టు, పంట పండినట్టు, రైతు కోత కోస్తున్నట్టు, ఈ విధంగా ఇప్పటికే ఇవన్నీ మీరు చూడండి. అంటే భయపడేది అందుకోరకు అంటే ఒకటి క్లియర్గా 2.5 గంటలు డిసైడ్ అయిపోయింది. నాగం గారు ఫైనల్ గా చెప్పండి, మొత్తం చూసిన తర్వాత చూస్తేనే కదా మాట్లాడే అవకాశం వస్తుంది, ప్రశ్నించే అవకాశం ఉంటుంది. చూడకపోతే ఎట్లా నిజంగానే ప్రాజెక్టుల మీద టోటల్ గా ప్రజెంటేషన్ ఇవ్వాలనుకుంటే ఓన్లీ ఏదో ఇప్పుడు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఏదైతే సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రీసెర్చ్ స్టేషన్ పూణే వాళ్ళు ఏదైతే మనకు మొట్టమొదట మీరు తమ్మిడిహట్టి అంటున్నారు కదా, తమ్మిడిహట్టి దగ్గర 150 లెవెల్, 150.5 మీటర్ లెవెల్, 151 మీటర్ లెవెల్, 152 మీటర్ లెవెల్ వరకు కూడా 4-5 స్టడీలు చేసిండ్రు. ఆ స్టడీల్లో 150 తోటి కేవలం 1852 ఎకరాలు మాత్రమే ముందుతుందని చెప్పని క్లియర్ గా ఇచ్చింది. అవును సార్, ఇప్పుడు ఈ రోజు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ తర్వాత అలాంటి ప్రశ్నలు ఉంటే ఏమైనా అడగండి అంటున్నారు. అంటే సభ్యులకు అది ఎందుకంటే అది ఇప్పుడు అడగండి అంటే ఒక హార్డ్ కాపీ ముందర వీళ్ళకి మొట్టమొదటి ఇస్తే వాళ్ళు చూసుకుంటే జనార్దన్ రెడ్డి గారు మీరు మంత్రిగా పనిచేసారు, మీ స్టేట్మెంట్ ముందే ఇస్తుంటారా? మీరు ఏదైనా ఒక అంశం మీద జనన్నా నువ్వు మాట్లాడిన అనుభవజ్ఞులు, నువ్వు ఎప్పుడైనా ఒక అంశం మీద లఘు చర్చ జరిగిన, దీర్ఘకాల చర్చ జరిగిన, నువ్వు స్టేట్మెంట్ అనేది ఎప్పుడైతే మంత్రి వస్తాడో అప్పుడే స్టేట్మెంట్ ఇస్తాడు. నాగం గారు టైం అయిపోయింది. థ్యాంక్ యూ. సంపత్ గారు ఫైనల్ చెప్పండి, ఈ రోజు మీరు హౌస్ పోవట్లేదు, మీరు దాని మీద ప్రశ్నలు అని ఎక్కడ లేవనెత్తారా లేదా? వేదికనే ఉపయోగించుకోకపోతే లాస్ట్ టైం లేదు మనకి. నిజంగా ఒకవేళ ప్రభుత్వానికి మంచి ఉద్దేశం ఉంటే ఇప్పటి వినయ రామచంద్ర ఇట్లా చేసే పోతుంది, కరక్కపోతుంది, నీళ్లు లేక. ఇంకొకటి తెలియదు సుధాకర్ రెడ్డి సాబ్, నువ్వు టీవీలో మాట్లాడుతున్నావు, ఈయన చెప్తే బయటకు ఈయన చెప్తే ముఖ్యమంత్రి 1000 కోట్ల రూపాయలు దండుకుంటు, నువ్వు న్యాయపరుని నిజాయితీ పరుని కానీ 1000 కోట్లు దండుకుంటు. ఇప్పుడు కూడా టైం ఉంది, 11 గంటల వరకు టైం ఉంది కదా, ఇప్పటికైనా టైం ఉంది. ఎస్, డెమోక్రటిక్ గా హౌస్ రూల్స్ రెగ్యులేషన్స్ ను వైలేట్ చేయకుండా నేను ఎట్లా వాడుకుంటారు దాన్ని మీరు కూడా వాడుకొని ఉన్నటువంటి తప్పు చూపండి అని అవకాశం ఇస్తే పోతాం. లేని పక్షంలో శాసనసభ లేకపోయినా ఎక్కడైనా ప్రజలకు మన అభిప్రాయాలు తెలిపడానికి ఎన్నో వేదికలను ఎక్కడ వెళితే అక్కడ వాడుకుంటాం. వాళ్ళు శాసనసభ అపవిత్రం చేసి ఉన్నటువంటి రూల్స్ వైలేట్ చేసి 1000 కోట్ల రూపాయలు దండుకునే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారన్న విషయాన్ని తప్పకుండా ఎటువంటి అనుమానమే లేదు. పేపర్లెస్ సమావేశాలు జరగాలి, దానికి అందరికీ పేపర్లెస్, ఒక్కరికి పేపర్లెస్. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. స్టేట్